జిల్లా కొమరవెల్లి మల్లన్న ఆలయం వద్ద అఘోరి హల్చల్ చేసింది. ఆలయ ప్రధాన ద్వారం స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వాలని పట్టుబట్టింది. బట్టలు వేసుకుని వస్తేనే దర్శనానికి అనుమతి ఇస్తామని అధికారులు చెప్పడంతో ఆగ్రహించిన అఘోరి తన దగ్గర ఉన్న కత్తితో వారిపై దాడికి పాల్పడింది. అఘోరి దాడిలో పలువురు అధికారులు గాయపడినట్టుగా తెలుస్తోంది. అఘోరి న్యూస్ కవర్ చేస్తున్న బిగ్ టీవీ ప్రతినిధి ఫోన్ లాక్కొని ధ్వంసం చేసింది. అఘోరి తన వీడియో తీయొద్దంటూ వార్నింగ్ ఇచ్చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు బిగ్ టీవీ ప్రతినిధి. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, మనం చూస్తున్నాం ఇటు అఘోరి ఎప్పుడూ ఏదో ఒక హల్చల్ చేస్తూనే ఉంటుంది. ఈ రోజు కొమరవెల్లి ఆలయం దగ్గర కూడా హల్చల్ చేసిన పరిస్థితి నెలకొంది. అసలు ఎందుకు ఆవిడ హల్చల్ చేసింది? ఇప్పుడు ఆవిడని లోపలికి ఆలయ అధికారులు అనుమతించారా? డీటెయిల్స్ ఏంటి దుర్గారెడ్డి? ప్రస్తుతం సిద్దిపేట జిల్లా కొమరవెల్లి దేవాలయానికి అఘోరి మాత్రం ఎప్పుడు వచ్చినా అంటే గతంలో మాత్రం సంవత్సరం నుంచి కూడా ప్రతి దేవాలయానికి వెళుతుంది, అక్కడ కూడా హల్చల్ చేస్తుంది. అంటే కొన్ని దేవాలయ నియమ నిబంధనలు ఉంటాయి. అక్కడికి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే కూడా కొంత గుడికి సంబంధించిన నియమాలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. నిజంగా బట్టలు వేషాధారణ మార్చుకోవాలని చెప్పి గుడికి సంబంధించిన ఆలయ అర్చకులు ఆమెను ప్రాధాయపడ్డా కనకరించకుండా అక్కడ వాళ్ళ మొండి కేసు నేను ఖచ్చితంగా వెళ్తాను, నేను ఖచ్చితంగా వెళ్ళి తీరుతానని చెప్పి మొండి పట్టింది. దీంతో అక్కడ ఉన్న ఆలయ కమిటీ వాళ్ళంతా నిరాకరణ చేయడం, అక్కడ ఈ విషయాన్ని చిత్రీకరిస్తుంటే కూడా బిగ్ టీవీ సింగర్ ఆ లింగం ఫోన్ కూడా లాక్కొని కొట్టడం జరిగింది. దాని తర్వాత అక్కడ కూడా తను కత్తి తీసుకునేంత భయభ్రాంతులకు గురి చేసి పలువురి మీద దాడి చేసి గాయాలైన వాళ్ళందరూ కూడా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ హంగామా అల్చర్ సృష్టించింది అఘోరి. నిజంగా వాస్తవాన్ని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా అఘోరి ఒక సంవత్సరం నుంచి కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదో ఒక అల్చర్ చేసి మీడియా ముందుకు రావడము, తాను ప్రాణత్యాగం చేసుకుంటానని బెదిరింపులు దిగడము, ఇవన్నీ చూస్తుంటే కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ మీడియాతో పాటు కావచ్చు, లేకుంటే అక్కడికి వెళ్ళే వాళ్ళందరిపై కూడా తిరుగుబాటు చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పవచ్చు. ఈ రోజు మాత్రం సిద్దిపేట జిల్లా కొమరవెల్లి దేవాలయానికి వచ్చిన ఆ అఘోరిని మాత్రం లోపలికి వెళ్లకుండా వేషధారణ మార్చుకోవాలి, బట్టలు మార్చుకొని నియమ నిబంధనల ప్రకారం వెళ్లాల్సి ఉంటుంది, అక్కడ దేవాలయం దర్శనం చేసుకోవాల్సి ఉంటుందని చెప్పి కూడా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆమెకు సరిచే ప్రయత్నం చెప్పినా వినకపోవడం, ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన మీడియాపై దృష్టిగా ప్రవర్తించడం, వాటిపై దాడి చేసే ప్రయత్నం చేయడం, సెల్ ఫోన్లు తీసుకొని బండకేసి నీళ్లు కొట్టడము, భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తుంది. అక్కడ సాధారణ భక్తులు కూడా దేవాలయానికి రావడం జరిగింది. ఆ దేవాలయానికి వచ్చే భక్తులపై కూడా వాళ్ళు దాడి చేసే పరిస్థితి, భయభ్రాంతులకు గురై ఎక్కడెక్కడ పరువు తీసడం జరిగింది. అక్కడికి వెళ్ళిన ఆ పోలీసులు సంఘటన ప్రాంతానికి వెళ్ళి కూడా ఆమెను సమాధానించే ప్రయత్నం చేసిన వాళ్ళపై కూడా తిరుగుబాటు చేసే ప్రయత్నం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ప్రసన్న. థ్యాంక్ యూ దుర్గారెడ్డి.